తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వ్యూయర్స్. మనం కెమిస్ట్రీ క్లాసెస్లో ఇంతకుముందు అటామిక్ స్ట్రక్చర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వేవ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ గురించి చెప్పుకుందాం. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. సో ఈరోజు మనం ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, a body when heated, okay, heated body, if you heat the body, it gives radiation, it emits radiation. And any heated body emits radiation, or some radiation if fall on that, it absorbs radiation. Emission radiation emitted or absorbed cheskune radiation in the form of particles discontinuously it takes place. Okay, so according to Planck's quantum theory, a body emits or absorbs radiation discontinuously, in the manner of discontinuously. It is important. So discontinuously in the form of small packets. Energy emission kani absorption kani discontinuous ga jarugutundi in the form of small packets. These small packets ne quantum or quanta antaru. Quanta ante plural. After that it is modified to photons also. Ante energy anedi quanta or photons. Okay, ee vidhanga absorb avutundi or release avutundi. Ee energy released or absorbed equal to h nu. Okay, energy of one quantum. Oka quantum energy equal to h nu. This is formula. This is given by Planck. This is one quantum. Or general ga if you want to write, E equal to n into h nu. N ante number of quanta or number of photons anu kuda anachu. So where n equal to number of photons. So mimalni ఈ నంబర్ ఆఫ్ ఫోటాన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయమని అడుగుతుంటారు. ఎనర్జీ ఇస్తారు, ఫ్రీక్వెన్సీ విల్ బి గివెన్, అండ్ హెచ్ అనేది కాన్స్టెంట్. సో వేర్ హెచ్ ఈస్ కాల్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. హెచ్ ఈస్ కాల్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాం. దాని వాల్యూ 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్స్ సెకండ్. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, న్యూ అనేది ఫ్రీక్వెన్సీ, ఇందాక చెప్పుకున్నాం. న్యూ ఈజ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఈ ఈజ్ ఎనర్జీ. సో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎలా కనుక్కుంటాం? నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎన్ ఈక్వల్ టు ఈ డివైడెడ్ బై హెచ్. లేకపోతే వన్ ఫోటాన్, ఓకే, వన్ ఫోటాన్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. Okay, nu ichar, then you have to use the formula E equal to h nu. Okay, for example, say if nu is given as 6 into 10⁴ hertz, then what is the energy of photon? Okay, this is frequency of one photon. So what is its energy? Is nothing but in joules you can calculate by using the formula E equal to h nu. So h formula, h is 6.626 into 10⁻⁻34 joules second into nu is given 6 into 10⁴ hertz. Okay, so this E value, just do multiplication. Okay, so E value will get in joules. Anyhow, hertz are per second. You can write the second will get cancel and you will have joules itself. This is about Planck's quantum theory. Okay students, so ఈ Planck's quantum theory తర్వాత చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఫోటో electric
ఎఫెక్ట్. ఈ కాన్సెప్ట్ గురించి చదవాలి ఇన్ డీటెయిల్గా. ఏం లేదు స్టూడెంట్స్, ఇది చాలా ఈజీ. లైక్ ఫోటో ఎలక్ట్రిసిటీ, ఓకే, వాట్ ఎవర్ ఫోటో ఎలక్ట్రిసిటీ, nothing but general life also we see that in our roofs, okay, the solar, it is also called solar power, generation of solar power. Solar plates will be there on the roof. So roof మీద solar plates పెడతాం. సన్లైట్ పడినప్పుడు ఆ సన్లైట్ అనేది ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది. దాన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. సో ఇది ఒక మెటల్ షీట్. జనరల్గా ఆల్కలీ మెటల్స్ తీసుకుంటాం. ఎనీ ఆల్కలీ మెటల్ అంటే లిథియం, సోడియం, పొటాషియం అలా. సో సన్లైట్ వెన్ ఫాల్ ఆన్ ద మెటల్ షీట్, ఎలక్ట్రాన్స్ ఆర్ ఎజెక్టెడ్ ఫ్రమ్ దిస్. ఈ ఎలక్ట్రాన్ని ఫోటో ఎలక్ట్రాన్ అంటాం. ఫోటో ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రిసిటీనే. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ కరెంట్. ఇక్కడ ఏంటి, ఫోటాన్ ఆ లైట్ పడుతుంది. ఫోటాన్ అంటే లైట్, ఓకే. ఇక్కడ ఈ మెటల్ షీట్లో ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఫోటాన్ పడినప్పుడు ఈ ఫోటాన్ ఎనర్జీ అంతా ఎలక్ట్రాన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఎనర్జీ తీసుకొని ఆ ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఏం లేదు ఇందులో, ఫోటాన్ ఆఫ్ సఫిషియంట్ ఎనర్జీ falls on the metal sheet, electron is ejected from that. It is called photoelectric effect. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 2 joules ఎనర్జీ కావాలి అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఫోటాన్ ఉంది, దీని ఎనర్జీ 1 joule అనుకోండి. ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. 1 joule 2 joules ఎనర్జీ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ నేను 10 joules ఫోటాన్స్ ఎనర్జీ తీసుకున్నాను అనుకోండి. Okay, so when that fall on this electron, it can easily remove. So electron బయటికి తీసేయాలంటే only 2 joules కావాలి. So 2 joules is used to remove the electron. అందరికి తెలుసు ఇది రిమూవ్. So the energy required to remove the electron from the atom is ionization energy. దీన్నే వర్క్ ఫంక్షన్ అని కూడా అంటారు. ఇది వర్క్ ఫంక్షన్ అంటే ఆ మినిమం ఎనర్జీ required to remove the electron from the metal is called work function. ఇది కాన్స్టెంట్, మెటల్ టు మెటల్ వేరీ అవుతుంది. అంటే ఈ 10 joules ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయింది, 2 joules ఈజ్ యూటిలైజ్ టు రిమూవ్. ద రిమైనింగ్ 8 joules ఏమవుతుంది, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. సో రిమైనింగ్ 8 joules అనేది కైనెటిక్ ఎనర్జీగా యూజ్ అవుతుంది. అంటే ఈ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అనేది 2గా స్ప్లిట్ అయిపోయింది. సో వీ కెన్ సే ఈక్వల్ టు 1 ఈజ్ వర్క్ ఫంక్షన్, అదర్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ. 10 joules వెన్ ఫాల్ ఆన్ ద మెటల్, వర్క్ ఫంక్షన్ 2 joules, 8 joules అనేది కైనెటిక్ ఎనర్జీ. అంతే. సో వర్క్ ఫంక్షన్ అనేది ఎనర్జీనే h0, కైనెటిక్ ఎనర్జీ. ఓకే స్టూడెంట్స్, జస్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. వర్క్ ఫంక్షన్ ఇచ్చి ఓకే అండ్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇచ్చి కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమంటాడు. సో E మైనస్ W, లేకపోతే కైనెటిక్ E ఈక్వల్ టు hν మీకు తెలుసు. therefore కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు h ఇంటూ ν మైనస్ ν0. సో న్యూ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ν0. this okay this is also called threshold frequency. Whatever minimum energy required or minimum frequency required to remove the electron is also called threshold frequency. So ఈ ఫార్ములా యూజ్ చేసి కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమన్నారు మీరు, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు hν మైనస్ hν0 యాక్చువల్లీ. దీని మీద ఒక సింపుల్ గ్రాఫ్ కూడా ఇచ్చారు రీసెంట్గా. సో కైనెటిక్ ఎనర్జీ అలాంగ్ y యాక్సిస్ అండ్ ఇన్ న్యూ అలాంగ్ x యాక్సిస్. సో y ఈక్వల్ టు mx ప్లస్ cతో కంపేర్ చేస్తే mx అంటే ఇందులో h అనేది ఇది స్లోప్. ఎనీహౌ పాజిటివ్ స్లోప్ కాబట్టి ఇలా వస్తుంది, స్ట్రైట్ లైన్ మూవింగ్ అప్వర్డ్స్. ఓకే స్టూడెంట్, ఈ గ్రాఫ్ కూడా రీసెంట్ ఎగ్జామ్స్లో ఇచ్చారు అండ్ ఈ గ్రాఫ్స్ కూడా ఇంపార్టెంట్. జస్ట్ న్యూమరికల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక వెరీ సింపుల్ కాన్సెప్ట్, దీని మీదే న్యూమరికల్స్ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.